శ్రీశైల క్షేత్రంలో బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున జలప్రసాద కేంద్రము. ఇది త్రాగునీరు శ్రీశైల దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్లాంట్ వద్ద కేవలం త్రాగునీరు మాత్రమే. కానీ భక్తులు చూడండి ఎలాగా దీన్ని వినియోగిస్తున్నారో. మంచినీళ్ళు తాగటానికే ఉపయోగించాలి అనేటువంటి ఇక్కడ నియమాన్ని పెట్టిన మరి బ్రష్ చేస్తూ నీటిని ఎలా వృధా చేస్తున్నారో మరి ప్రతిదీ కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మరి పాటించినట్లయితే దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది. మరి ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులు కూడా చాలా వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని పాటించాలి. పాటించినట్లయితే మరి నీటి ఎద్దడి ఉంది. ఇక్కడ అడవిలో జంతువులు కూడా నీరు లేక విలవిల్లాడుతూ జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరి ఉదయం అల్పాహారాన్ని అందించడానికి గ్రామంలో ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారస్తులు కూడా ఇంత ఉదయం సమయం 4:40 అయింది. ఇప్పటికే అల్పాహారాన్ని ఏర్పాటు చేసి చాలా స్వల్ప రుసుముతో ఈ యొక్క ఆహారాన్ని అందించాలనేటువంటి సంకల్ప భావంతో చేసినటువంటి కార్యక్రమం. మరి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆహారాన్ని అందించాలి. ఇది మాయ ధర్మం, ఇది వ్యాపార రూపేణగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాదిది అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నాం. మనం విజువల్స్లో ఎక్కడెక్కడో వచ్చినటువంటి భక్తులు వసతి సౌకర్యం లేక ఆరు బయట ఈ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి ఈ ప్రదేశాలలో సేద తీరుతున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వం అనగా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి వసతి గృహాలు చాలక, అలాగే వివిధ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసినటువంటి వసతి సౌకర్యాలు కూడా ఫుల్గా నిండిపోయి మరి చూస్తున్నాం. చూడండి ఇక్కడ చిన్న కాంపౌండ్ సిద్ధరామప్ప వాణిజ్య సముదాయము. భక్తులు అలాగా అపసోపాలు పడుతున్నారు. మరి ఇక్కడ 46 డిగ్రీలు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఈ వేసవి కాలంలో భక్తులు చాలా విలవిల్లాడుతూ ఆ రకంగా సేదతీరుతున్నటువంటి ప్రాంతాలని విజువల్స్ని మనం చూస్తున్నాము. భక్తులు గమనించాలి, శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ 2 రోజులుండి గమనించినటువంటి ముఖ్యాంశాలని తెలియజేస్తున్నాను. వారు వసతి సౌకర్యానికి కూడా, ఈ వసతి గృహాలకి కూడా మీరు రిసెప్షన్ సెంటర్కి వెళ్ళినట్లయితే, దేవస్థానం యొక్క రిసెప్షన్ సెంటర్కి చేరుకున్నట్లయితే అక్కడ అన్ని వివరాలు కూడా అందజేస్తారు. స్వామివారిని దర్శించుకోవటానికి ఉచిత దర్శనంతో పాటుగా, అలాగే వారి యొక్క ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి 100 రూపాయల నుండి 300 రూపాయల నుండి 500 రూపాయల నుండి కూడా దర్శన టికెట్లను కూడా కేటాయించారు. కొన్ని సమయాలు ఉన్నాయి, భక్తులు రద్దీగా ఉండేటువంటి సమయంలో ఉచిత దర్శనం చాలా ఆలస్యం అవుతుంది. ఎర్లీ మార్నింగ్, అలాగే సాయంకాలం 2 గంటల నుండి 4 గంటల మధ్య ప్రాంతంలో స్వామివారిని ఉచితంగా దర్శించుకునేటువంటి సందర్భం కూడా ఉంది. ఇవన్నీ కూడా అక్కడ బారికేడింగ్స్, సిబ్బంది, సేవకులు, అలాగే శివభక్తులు సేవకులుగా మారి ఇక్కడ వారికి సౌకర్యాన్ని అందజేస్తూ ఉంటారు. ఏ రకమైన త్రొక్కిసలాట కూడా జరగకుండా స్వామివారిని దర్శించుకునేటువంటి ఆ మహద్భాగ్యాన్ని ఎంతో వ్యయప్రయాసలతో, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించలేము అనేది ప్రాశస్యంగా వినిపిస్తున్నటువంటి నానుడి.
డబ్బు ఉండొచ్చు, కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించలేము. అలాగే ప్రైవేటు షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా దేవస్థానం వారు సూచించినటువంటి ఈ యొక్క సూచిక విషయాలని, సైన్ బోర్డ్స్ మీద ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని వెళ్ళినట్లయితే ఏమాత్రం తెలియనటువంటి భక్తులు కూడా నేరుగా శ్రీశైల క్షేత్ర ప్రాంగణం వద్దకు వెళ్ళిపోయి రిసెప్షన్ సెంటర్ వద్ద వసతి వివరాలు కానీ వీటన్నిటి వివరాలను కూడా తెలుసుకొని తదనుగుణంగా నడుచుకున్నట్లయితే యాత్ర సఫలీకృతమవుతుంది. కనులారా ఆ భ్రమరామ మల్లికార్జున స్వామి వారిని వీక్షించి ఆ కోరికలను, బాధలను ఆయన ముందు నివేదన చేసి సంతృప్తిగా తిరుగు ప్రయాణమయ్యేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరొక విషయము, వివిధ ధార్మిక సంస్థలు, ఉదాహరణకి రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మన రామచంద్రరావు గారు 1982లో నిర్మించినటువంటి వసతి సముదాయం కూడా ఉంది. దేవాంగ వసతి గృహ సముదాయం అని. ముందుగా భక్తులకు, దాతలకు అవకాశం ఇచ్చి మిగిలిన రూములను నిర్ణీత రుసుముకి మాత్రమే అటు ఏసీ కానీ నాన్ ఏసీ కానీ రూములను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి ప్రాంగణంలో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. సేవకులకి ప్రత్యేకమైనటువంటి ఆహార సదుపాయాలతో పాటుగా భక్తులకు కూడా ఈ యొక్క ఆహార ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా కాస్త ఓపిక ఉండాలి, స్వామివారిని దర్శించాలి. మనం ఎంతో వ్యయప్రయాసలతో ఈ క్షేత్రానికి విచ్చేసాము అని కాస్త ఓపిక పడినట్లయితే నేరుగా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. చూస్తున్నాం, ఆధ్యాత్మిక ఘోష అక్కడ శ్రీశైల క్షేత్రంలో వినిపిస్తుంది. భక్తి పార్వశ్యంతో వినిపిస్తున్నటువంటి గీతాలాపన. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. కాకపోతే మనం పాటించాల్సినటువంటిది ఇక్కడ ప్లాస్టిక్ నిషేధము. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాడకూడదు. వాటర్ బాటిల్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇంటి దగ్గర వేరే బాటిల్స్లో వాటర్ పట్టుకుని, చిన్నపిల్లలకైతే ఆ మందులు కానీ వారి యొక్క ఫుడ్ ఏర్పాట్స్ కూడా వాళ్ళు తినేటువంటి చిన్నపిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో కూడా మందులు అవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ దేవాలయ ప్రాంగణ సమీపంలో కూడా మెడికల్గా సౌకర్యాన్ని అందించడానికి 24 గంటలు కూడా వైద్య సదుపాయాన్ని కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. కాస్త ఓపిక ఉండాలి. అన్ని వీధులు కూడా ఒకేలా కనిపిస్తాయి. మనకి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలు కూడా ఇలా మధుర మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయంతో ఏ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ కూడా 4 ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారాలు ఉంటాయి. కానీ మనం స్వామివారిని దర్శించుకోవటానికి ఒక్క ద్వారం ద్వారానే పంపిస్తారు. అది కూడా దూరం అనిపిస్తుంది, కానీ మరి ఆయన నివసించినటువంటి, ఆయన సంచరించేటువంటి ఈ క్షేత్రంలో కొద్ది గంటలైనా భక్తిపూర్వకంగా ఉన్నట్లయితే మానసికమైనటువంటి తృప్తి, ఆనందము కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఈ రకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి భావాలను ఏర్పరచుకున్నట్లయితే యాత్ర సఫలీకృతం అవుతుందని చెప్పడానికి ఏమాత్రము కూడా అతిశయం అంటే అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇక్కడ చూస్తున్నాము, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అని ఉంటుంది. బస్సు దిగిన వెంటనే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడికి చేరుకుని లగేజీలు అవి దగ్గర ఎక్కడైనా పెట్టుకుండి అక్కడ దాన్ని భద్రంగా చూసేటువంటి వ్యక్తుల్ని మనం ఉంచిన తర్వాత సెంట్రల్ రిజర్వ్ ఆఫీసు అనగా కేంద్ర విచారణ కార్యాలయంలోకి వెళ్ళినట్లయితే మీకు అన్ని విషయాలు చక్కగా తెలియజేస్తారు. చూస్తున్నాం మనం, కర్ణాటక బస్సు బయలుదేరింది.
వారి అక్కడ వసతి కానీ మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మరి వెళ్ళి ఎప్పుడైతే మనకి అకామిడేషన్ దొరికిందో సగం ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. కాబట్టి చక్కగా నీటిని చాలా పొదుపుగా వాడుకుంటూ కాలకృత్యాలు తీర్చుకోండి, స్నానాధికాలు చేసుకోండి, స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. స్వామివారి దర్శనం దగ్గర కూడా భక్తులు ఉన్నారు. మళ్ళాగా వివిధ సేవకులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామివారి సేవకులు ఎలాగైతే ఉంటారో శ్రీవారి సేవలు, అలాగే ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సేవకులు కూడా ఉన్నారు. ఆ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి సేవకులు రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చినటువంటి సేవకులు కూడా చాలా ఓపికగా సేవ అందజేస్తున్నారు. క్యూ లైన్ వద్ద కానీ, అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద కానీ. మరొక విషయము, ఇక్కడ స్వామివారి అన్నప్రసాద వితరణ కేంద్రం కూడా ఉచితంగా ఉంటుంది. మంచి భోజనం పెడతారు. అలాగే నేను ముందుగా చెప్పినట్లుగా వివిధ ధార్మిక సంస్థలు, అలాగే మరి వివిధ వ్యాపార సంస్థల వారు ఇక్కడ వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మీరు నేరుగా అకామిడేషన్ పొందవచ్చు. పొందితే అక్కడ వారు మాత్రం భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ముందుగా భోజనం చెప్పాలి, భోజనం చేస్తాను అని మనం తెలియజేసినట్లయితే ఆ భోజన సదుపాయం కూడా లభిస్తుంది. ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి. ప్రతి తీర్థక్షేత్రాల్లో కూడా ఇక్కడ చూస్తున్నాం సాయి బాలాజీ అని ఇక్కడ దేవస్థానం వారి యొక్క వసతి సౌకర్యం ఉంది. దాన్ని కూడా చూపిస్తాను నేను. అక్కడ దిగువనే శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం అని ఉంటుంది. ఈ ప్రైవేట్ హోటల్స్లో కూడా పూర్తి శాకాహారమే మనకి అందుబాటులో ఉంటుంది. రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దానికి సిద్ధపడే మనం ఆహారం తీసుకోవడానికి వెళ్ళాలి. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కూడా క్వార్టర్స్ ఉన్నాయి. చూస్తున్నాం మనం ఇక్కడ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కూడా ఉంది. ఇది సున్నిపెంట శ్రీశైల మండలం, నంద్యాల జిల్లాలోకి వస్తుంది. ఈ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆశ్రమ ఉన్నత పాఠశాల. అలాగే ఇంతకుముందు చెప్పాను, గయ్యలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు నివసిస్తే కలిగే పుణ్యం ఈ శ్రీశైలం క్షేత్రంలో ఒక్కరోజు నివసిస్తే ఆ యొక్క పుణ్యం కలుగుతుందని ఇక్కడ స్థల ప్రాశస్యాన్ని బట్టి తెలుస్తుంది. ఆ పరమేశ్వరుడు అంత ప్రాముఖ్యత కలిగినటువంటి మహానుభావుడైన పార్వతీ పరమేశ్వరుడు, భ్రమరాంబ సమేత పార్వతీ పరమేశ్వరుడు. అందుకనే శరణంటి శరణంటి శ్రీశైలలింగ, శరణంటి శరణంటి శ్రీశైలలింగ, మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా, శరణంటి శరణంటి శ్రీశైలలింగ, మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా అని ఆయన్ని వేడుకుంటే భక్తులు మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా క్షేత్రానికి వచ్చారా లేదా అనేది భగవంతుడు నిరీక్షిస్తాడు. ఆ నిరీక్షణకు కాస్త ఓపిక పట్టినట్లయితే తదాస్తు 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 అనేటువంటి ఆయన యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మరొక విషయం, శ్రీశైల మల్లికార్జున అనేది దర్శించటము వల్ల మాత్రమే సర్వయజ్ఞాలు చేసిన ఫలం లభిస్తాయి. శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్నంత మాత్రానే సర్వయజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. మరి అటువంటి మహానుభావుడైన ఆ స్వయంభూలింగాన్ని చూసినప్పుడు కలిగే ఆనందభూతి వర్ణనాతీతము. యావత్తు శ్రీశైల క్షేత్రము సాక్షాత్తు శివస్వరూపమే. ఈ శ్రీశైల క్షేత్రము సాక్షాత్తు శివస్వరూపమే. ఏ ఉద్దేశంతో అయితే ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకున్నామో
ఆ ఉద్దేశంతో, ఆ ఆలోచనతో మనస్సులో పూర్తిగా ఉండాలి. కానీ వేరే ఆలోచనలు, ఇహపర సుఖాలు, అలాగే ప్రాపంచిక విషయాల మీద పరిత్యజించి ఇక్కడ ఉండాలి. అలాగే భూమండలానికి నాభిస్థానమే శ్రీశైల క్షేత్రం. ఈ భూమండలానికి నాభిక్షేత్రంగా శ్రీశైల క్షేత్రాన్ని కొలుస్తారు. మానవ శరీరంలో నాభికి అనగా బొడ్డుకి ఎంత ప్రాధాన్యత ఉందో, నాభి అనగా గరిమ నాభి మధ్యస్థానము. అటువంటి శ్రీశైల మహాక్షేత్రములో చేసేటువంటి ప్రతి పూజా కార్యక్రమము వేయింతల ఫలితాలను ఇస్తుందని ఇక్కడ అర్చక స్వాములు వారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియచేసినటువంటి విషయము ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. చూడండి, ఈ ప్రాతకాలంలో వినిపిస్తున్నటువంటి ఆ కీర్తనలు, ఆ శివుడిని స్తుతిస్తున్నటువంటి గీతాలు కూడా సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 5 శివమూర్తుల్ని పంచబ్రహ్మలు అంటారు. సజ్జోజాత వాసుదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 5 శివమూర్తుల్ని పంచబ్రహ్మాలు అంటారు. ఈ పంచబ్రహ్మాల సమైక్య రూపమే ఈ యొక్క, అలాగే ఈ పంచబ్రహ్మాల సమైక్య రూపమే పంచవదనుడైన సదాశివుడు. ఏమి 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 భక్తిపూర్వక ప్రవచనము. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 5 శివమూర్తుల్ని పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మల సమైక్య రూపమే పంచవదనుడైన ఆ సదాశివుడు. అంటే పంచబ్రహ్మలు, బ్రహ్మలు 5 కలిస్తే ఏర్పడేటువంటి రూపాన్నే ఈ యొక్క సదాశివుడు, శ్రీశైల సదాశివుడు. అటువంటి సదాశివుడిని దర్శించుకుంటే మీరు కనులు ఆనంద బాష్పాలతో రాలుతాయి. ప్రతి వ్యక్తికి బాధలు లేని వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి కుటుంబంలో బాధలున్నాయి. అలాగే సృష్టికి పూర్వము ఉన్న అనాది పరంజ్యోతిని శివాని పేర్కొంటుంది వేదం. ఒకసారి వేద ప్రవచనాన్ని గుర్తు చేసుకుందాం. సృష్టికి పూర్వం ఉన్న అనాది పరంజ్యోతిని శివ అని పేర్కొంటుంది వేదం. ఆ శివజ్యోతి నుంచి ప్రసరించిన అనంత శక్తుల వెలుగులే ఈ విశ్వంగా విస్తరించాయి. అటువంటి శ్రీశైల దేవస్థానంలో ఆ సర్వేశ్వరుని మనఃపూర్వకంగా దర్శించుకుని, ఏ ఉద్దేశంతో అయితే శ్రీశైల క్షేత్రాన్ని మనము దర్శించామో ఆ దర్శన భాగ్యాన్ని మనం సంస్ఫూర్తిగా మనము గ్రహించి భక్తి నివేదన ఆ ఆలోచనతోటే ముందుకు వెళ్ళినట్లయితే యాత్ర సఫలీకృతం అవుతుంది అనటంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఇక్కడ సామాన్యుల దగ్గర నుండి అలాగే ధనవంతుల వరకు కూడా అందరికీ ఒకే రూపం. ఆయన అనుకుంటాం మనకి స్వామివారి నిజస్వరూపాన్ని తాకి మనం పునీతులు అవ్వాలని. వాస్తవంగా స్వామివారిని సర్వదర్శనంలో చూసుకొని దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు చెంతకు భక్తులకు ఇచ్చేటువంటి ఆశీస్సులు మనము వర్ణనాతీతము. అటువంటి శ్రీశైల దేవస్థానము, శ్రీశైల ఈ శ్రీ 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 భ్రమరామ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో లభిస్తుంది. ఏమాత్రము అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ శ్రీశైల లింగం శిరసా నమామి, శ్రీశైల లింగం మనసా స్మరామి అని స్మరించుకుంటూ శ్రీశైల శివలింగం, శ్రీశైల లింగం శిరసా నమామి, శ్రీశైల లింగం మనసా స్మరామి అని మనఃపూర్వకంగా మననం చేసుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకొని కళ్ళారా దర్శించుకున్న తర్వాత నేరుగా బయటకు వచ్చిన తర్వాత అక్కడ కళావేదికపై సాయంకాలం 6 గంటల నుండి సుమారు 9:30 వరకు జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా తిలకించి నేరుగా వసతి గృహానికి పోయి హాయిగా పవళించి ఆ స్వామి యొక్క క్షేత్ర మహిమలను నెమరు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమించినట్లయితే సర్వ రోగాలు, సర్వ పాపాలు
పటాపంచలై చక్కటి మనస్ఫూర్తితో మనోధైర్యంతో ఈ క్షేత్రాన్ని నుండి మనము ఇంటికి చేరుకునేటువంటి అవకాశము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామియే నమః. మరొక్కసారి సృష్టికి పూర్వం ఉన్న అనాది పరంజ్యోతిని శివ 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 అని పేర్కొంటుంది వేదం. ఆ శివజ్యోతి నుండి ప్రసరించిన అనంత శక్తులే, వెలుగులే ఈ విశ్వంగా విస్తరించాయి. ఈ విశ్వం ఆ శివస్వరూపం, శివస్వరూపం, శివస్వరూపం. ఓం నమ శివాయ. సకల సౌకర్య అభివృద్ధి విద్యర్థం, సర్వార్థ కామ్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష వృద్ధ్యర్థం సదా స్మరామి. సదా రక్షమాం, సదా రక్షమాం, సదా రక్షమాం.